వంకాయ గుజ్జు గుజ్జుగా గుజ్జు గుజ్జుగా అంత బాగుంది. ఇట్లా కొంచెం కర్రీ వేసుకున్నా ఇట్లా మంచిగా తినొచ్చు. ఇంకా రసమైన చారు నాకైతే ఏదో వస్తుంది. ఇది కొద్దిగా లూజ్గా తినేటోళ్ళకి లూజ్గా తింటోళ్ళకు లాస్ట్కి వేసుకుని తినొచ్చు. పెరిగేసుకుని తింటాం కదా మనం, అదే. అమ్మ ఎట్లా తినన్నా అనిపిస్తుంది. ఇంకా మంచిగా ఉడికింది, మంచిగా ఉడికింది, కాలుతుంది. నమస్తే, మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. వంకాయ కూర అంటే అది కర్రీ, అంటే అది కర్రీ అంటే ఫ్రై అనుకుంటా, ఫ్రై అనుకోవచ్చు, కర్రీ ఇలా గుడక మనం తినచ్చు. మొత్తం అన్నం దాంతో తినచ్చు. నేనైతే పొడవు వంకాయలు తీసుకుని ఇట్లా ఈ రకంగా ఇవి ఎట్లా వేసుకుందాం అంటే అంత కమ్మ ఉంటుంది. ఇక టేస్ట్ అయితే ఓ లెవెల్ ఉంటుంది. ఎప్పుడెప్పుడు మెయింటైన్గా కాస్తుండే, ఎప్పుడు వారంలో ఒక 4-5 సార్లు అనుకుంటుంటే కావచ్చు. ఒకటే చెట్టుకు మస్తు వస్తుంది, గుత్తులు కాస్తుంది. ఇక చూపిస్తారా? 1/2 కేజీ వంకాయలు, ఇలా పొడవు వంకాయలతోటి ఫ్రై మనకు ఇట్లా చేసిన కర్రీ బాగుంటుంది. కొత్తిమీర మంచిగా ఏంటంటే కట్టెలతోటి కోసేసుకొని మంచిగా వస్తుంది. ఆనియన్ ఒకటి, ఆవాలు జీలకర్ర, పచ్చిమిర్చి, ఎల్లిగడ్డ గడ్డ వేయ, నీళ్ళ కొన్ని పాయలు తీసి వేస్తా. ఇక పుట్నాలు, కరివేపాకు, ఇప్పుడు ఆయిల్, కారం, ఉప్పు, పసుపు, ఇంతల్ని చేసుకునేది నేను చెప్తా. ఇవన్నీ కట్ చేసుకోవాలి, ఉప్పు వేసుకొని మనం కట్ చేసుకోవాలి. ఉప్పు పసుపు వేసి కట్ చేయాలి, మంచిగా ఉంటుంది. ఎందుకంటే బ్లాక్ కావు. ఇంకా కొందరు ఉప్పు వేసి అడుగుతారు కానీ వేస్తారు, కానీ పసుపు ఉడక కొద్దిగా పసుపు వేసుకొని కట్ చేసుకోండి. నేను కట్ చేసుకున్నాక నేను చెప్తా. కొంచెము పసుపు ఉప్పు వేసుకుంటే మనకు పక్కలైనా చేదు కావు, కలర్ రావు, కలర్ వస్తుంది. ఇట్లా అని అనిపిస్తుంది. కొంచెం కొద్దిగా లేట్ అయినా ఏం కాదు. 1 టీ స్పూన్ అయ్యింది ఉప్పు. ఇవి 1/2 కేజీ ఉంటాయి వంకాయలు, 1/2 కేజీ ఉంటాయి కాబట్టి పసుపు ఉప్పు వేసినామంటే ఇక వక్కలు కొద్దిసేపు ఉన్నా కానీ ఏమనిపింది, అప్పుడే మనం పొయ్యి మీద వేసుకోవాలని ఏమి ఉండదు. అట్లా విషయం. ఇక ఒకటి చూపిస్తారా తేజ? ఇట్లా ఇట్లా కట్ చేయండి, ఇట్లా కట్ చేయండి. ఇలా ప్రతి ఒక్క ఉడికి ఇట్లా కట్ చేస్తే మనకు మనం దొడ్డుగా ఇట్లా అంట ఈ రకంగా కట్ చేస్తా. అన్నీ ఈ రకంగానే కట్ చేస్తా. ఇట్లా కొంచెం పొడుగు ఉండని దగ్గరికి చిన్నగా కట్ చేసినాం అనుకో గుజ్జు అనిపిస్తుంది. మనకి ఇట్లా కట్ చేసుకున్నామంటే పీసెస్ లా కమ్మగా ఉంటుంది. అట్లా ఇక నాకైతే ఇట్లా ఇష్టము. మీకు ఎట్లా ఇష్టం ఉంటే అట్లా కట్ చేసుకోండి. ఇంకా చిన్నగా కావాలంటే చిన్నగా కట్ చేసుకోండి. అట్లా కానీ నేను ఇట్లా కట్ చేసుకుంటా. అన్ని వక్కలు అట్లా కట్ చేసుకున్నాక మీకు చెప్తా. ఇప్పుడు ఆనియను, ఎల్లిగడ్డ కచ్చిపక్క దాన్ని చేసుకోవాలి. సరే, స్టవ్ ముట్టించిన ఇట్లా మందంగా ఉన్న గిన్నె అయితే మనకి ఏ కర్రీస్ అయినా బాగా అవుతాయి. టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. ఇక ఉంటే వేసుకోండి, లేకుంటలేదు. అందరికీ నా ఒక విషయం వస్తుంది కావచ్చు, అట్లా అని అంటలేము. ఉంటే మందమైన గిన్నెలు పెట్టుకుంటేనే కర్రీస్ అయినా ఏదానికైనా మంచిగా ఉంటుంది. ఇగో వంకాయకు కొంచెం ఆయిల్ మంచిగా ఉంటేనే మంచిగా ఉంటుంది. నేనైతే గానుగు నూనె పట్టించుకుంటా, పల్లి నూనె పట్టించుకొని పెట్టుకుంటాం. ఎందుకంటే మనకు ఆయిల్ కానీ మనం వెనక ముందు అయితే మనకు ఇబ్బందులు వస్తాయి. గరం కానీ ఆయిల్ గరం అయ్యేదాకనైతే ఆగాలి. గరం కాకముందు వేసినాం అనుకో మంచి గోలది గుడక. ఆవాలు జీలకర్ర అది 1/2 టీ స్పూన్, ఇది ఆవాలు జీలకర్ర, పచ్చిమిర్చి ఒక 2-3, కరివేపాకు ఫ్రెష్ వేయండి, మంచిగా ఉంటుంది. వంట రానోళ్ళు గుడక చూసి ఇట్లా వేసుకుంటట్టు ఉండాలి. ఇక మనకు వంట వస్తేనే కాదు, ఎందుకంటే వంట రానోళ్ళే చూస్తారని నేను అన్నీ ఇక మంచిగా చెప్తా. ఇక మంచిగానే వస్తాయి కావచ్చు మీకు వంటలు. వచ్చిన వాళ్ళు వేసుకోండి. రానోళ్ళ గురించి నేను అవి ఆ రానోళ్ళను గుర్తు పెట్టుకొని ఎల్లిగడ్డ దంచుతున్నా. కొంచెం కచ్చిపక్క దంచాలి. ఒక 7 పాయల దాకా ఎల్లిగడ్డ ఇట్లా కచ్చిపక్క దంచి కమ్మగా వస్తుంది. ఇట్లా దంచేసినామంటే టేస్ట్ బాగుంటుంది.
ఎల్లిగడ్డ గోలితేనే కమ్మ ఉంటుంది, పచ్చి పచ్చిగా వేసుకోకూడదు. మీరికెళ్ళి అట్లా మీరికెళ్ళి వేసుడు అట్లా ఇట్లా వేయకూడదు, మంచిగా గోలాలి, గోలితేనే కమ్మ ఉంటుంది. ఇగో ఆనియన్ ఒక గడ్డ, ఇంకా గుజ్జు ఎక్కువ కావాలంటే ఇంకొక గడ్డ ఉడక వేసుకోవచ్చు, మీ ఇష్టము. ఈ ఆనియన్ అన్నది ఎంత వేసుకున్నా ఉడక మీ ఏం ఖరాబ్ కాదు, కర్రీస్ అయితే ఖరాబ్ కావు, నేను విషయం చెప్తున్నా. అమ్మ వాసన వస్తుంది. ఎల్లిగడ్డ వేసినంటే జీలకర్ర ఎల్లిగడ్డ పడ్డదంటే ఇక దాని ఫ్లేవరు ఓ లెవెల్లో కొడుతుంది, గట్టిగా కొడుతుంది వాసన, ఫ్లేవర్ వస్తుంది, గట్టిగా కొడుతుంది, ఫ్లేవర్ ఎంత బాగా వస్తుంది. ఇది ఎల్లిగడ్డ మనకు గుండెకి మంచిది, గొంతుకు మంచిది, మనకు మంచిగా ఉడక రక్తం పింటర్ అన్నది మంచిగా చేస్తుంది, అంత బాగుంటుంది. ఎల్లిగడ్డ గురించి ఏం చెప్పలేను. ఎల్లిగడ్డను అయితే ఎల్లు ఎక్కువ వేసుకుంటా, నేను చాలా వేసుకుంటా ఎల్లిగడ్డ ఫుల్ వేసుకుంటే మంచిగా నాకు ఆనందం అనిపిస్తుంది. అంటే వేసుకునే మందం వేసుకోవాలి, అది ఎంతవరకైనా అంతవరకు వేయాలి. ఎల్లిగడ్డతోటి కమ్మగస్తాయి కూరలు, అల్లం ఎల్లిగడ్డతోటైనా ఎల్లిగడ్డతోటైనా. ఇప్పుడైతే ఎల్లిగడ్డను వేసిన పసుపు గోలితే మంచి ఇదేంటంటే యాంటీబయాటిక్. ఈ వర్షాకాలం మాత్రం కంపల్సరీ పసుపు ఎక్కువనే వేసుకోరు. ఇక ప్రతి వీడియోకి చెప్తున్నా, గొంతుల దాకా అనుకుంటా గోరువెచ్చ వాటర్రా ఉప్పు పసుపు వేసుకుంటే ఉంచితే కొంచెము గొంతు గుడికి సాప్ అవుతుంది. ఉప్పు 2 టీ స్పూన్లు వేస్తున్నా, తక్కువ ఉంటే చూద్దాం. ఇప్పుడు ఆనియన్ వేసినాం కదా, తొందరగా కూర పడుతుంది, మనకు తొందరగా ఫ్రై అవుతుంది ఉడక. ఆనియన్ ఫ్రై తొందరగా కూర పడుతుంది. ఇట్లా ఈ రకంగా మంచిగా గోలాలి. నేనైతే టమాటా వేస్తాను, టమాటా గుడికి వేసుకోవచ్చు, మీ ఇష్టము. నేను టమాటా వేస్తాను, టమాటా వేయకుండా ఇది కమ్మతనంలా ఎంత మంచిగా వేసుకుందామని మీకు చూపిస్తాను. కొంచెం కొత్తిమీర వేసుకుందాం, లాస్ట్ కూడా వేసుకుంటా కొత్తిమీర. ఇక కొత్తిమీర అయితే బాగానే వాడతా. ఇప్పుడు కారం, నూనె కారం వేసినామంటే మాడిపోతుందని అనుకోవద్దు, ఆయిల్ మంచిగా వేసుకుంటాం కదా, వంకాయకు మాత్రం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. కారం 2 టీ స్పూన్ల దాకా నిండేసిన. ఇది బాగా కారం లేదు, సప్ప ఉంది. బాగా కారం అనుకో తక్కువ వేసుకుంది, సరిపోతుంది. ఎల్లిగడ్డ ఐగురితోటి ఘాటు ఉంటుంది కదా, ఇట్లా కారం గుడక గోలితే మనకు వంకాయ అన్నది ఓ లెవెల్కి వెళ్ళిపోతుంది, అంత బాగుంటుంది. ఇప్పుడు వంకాయ వక్కలు వేసుకుందాం. అందరూ అమ్మాయి ఇట్లా చూసి ఇట్లా వేసుకోవచ్చు. ఇక ఏంది నాకు చేయరాదు, ఏ టైంలో ఎట్లా వేస్తాము, ఏ టైంలో ఎట్లా చేస్తాము అన్నది, అది వంట నాకు ఆమె లెక్క రాలేదు, నేను అట్లనే చేసిన అంటే కొన్ని మిస్టేక్ చేస్తారు కాబట్టి వంట కుదరదు. అది ఏ సుట్లు ఉంటుంది, ఏ టైంలో ఏది వేయాలి ఎట్లా వేయాలన్నది ఉంటుంది, కొద్దిగానే చేంజ్ అవుతుంటుంది. ఇక కొద్దిగా చేంజ్ చేసుకుంటే ఇక టేస్ట్ అన్నది మంచిగా ఉంటుంది. నేను ఎట్లా చేసిన మాడనియ్యద్దు, నూనె కారం వేసినాం కదా, ఎంత బాగుంది. పచ్చిమిరం గుడికి వేసుకుంటారు, ఎందుకంటే ఈ వర్షాకాలం పచ్చిమిరం వేసుకుంటే కడుపులు మంట, ఏదో ఒకటి ఇబ్బందులు, పిల్లలకు పెట్టినా కానీ పిల్లల పుడక కడుపు మండుతుంది అంటారు. ఇక మనము ఇట్లా కారం వేసుకుంటే మనకి ఏ ఇబ్బందులు రావు. ఇప్పుడు వాతావరణం బట్టి మనం వేసుకోవాలి కారమైనా ఏదైనా. పెట్టినా గోలినాక నేను చెప్తా. సన్న మంట పెట్టినా మూత పెట్టినా, ఇప్పుడు వాటరు ఇట్లా వస్తాయి, మనకు కన్నర్ అన్నది వెళ్ళిపోతుంది. పసుపు ఉప్పు వేసినా కదా ఇట్లా వెళ్ళిపోతాయి. తెల్లగా వంకాయలు ఉంటే తెల్లగా ఉంది. ఇది చూద్దామా వంకాయ. సన్న మంటనైతే పెట్టినప్పుడు సన్న మంట నడుస్తుంది, మాడలేదు, ఇట్లా గోలింది. ఎంత వాసన వస్తుందో, ఫ్లేవర్ అయితే బల్ల వస్తుంది. వాటర్ అయితే వేయకుంది, ఈ రకంగానే ఇంకా ఉడకని ఇంకొక 2-3 నిమిషాలు ఉడికిందంటే పుల్ల పడుతుంది. ఇంకా మెత్తగా కావాలి, కొద్దిగా మెత్తగా కావాలి, ఇంకా కాలేదు. కొద్దిగా మెత్తగా అయితే ఇంకా మంచిగా ఉంటుంది. ఇంట్లో వెళ్ళిన వాటర్ది, మనం వాటర్ వేయకుండా వంకాయకి వెళ్ళిన వాటరే వీటితోటే మంచిగా ఉడికించుకుంది. కొద్దిగా పుల్ల పడ్డదంటే బాగుంటుంది టేస్ట్. సరే చూద్దామా. 10 నిమిషాలు అయింది. 10 నిమిషాలు అయింది. ఎట్లా ఉడికిందన్నది చూద్దాం. సన్న మంట మీద ఉడికించుకుంటే మనం వాటర్ వేయకుండా కానీ అందులోనే వంకాయల్లో వాటర్ వెళ్ళి ఎట్లా ఉడికింది. ఇట్లా అంటే ఇట్లా మెత్తగా అయిపోయింది. మెత్తగా నడుతుందా మీకు? ఎంత ఫ్లేవర్ దిగింది చూడు. వంకాయకు ఏంటంటే మనకు ఆయిల్ అన్నది ఇచ్చిందనుకో వంకాయ అంత బాగుంటుంది. ఇప్పుడు మనకు పుట్నాల పౌడర్ చేసిన కదా,
2 టీ స్పూన్లు వేసుకోండి రెండు వేసుకోకుండా అని చెప్తున్నా చూసినావా మీకు వేసుకోండి 2 టీ స్పూన్లు వేసిన హాఫ్ కేజీ వంకాయలకు ఎక్కువ వేసినా టేస్ట్ పోతుంది. మీకు కొలతలు చెప్పాలని నేను ఇట్లా అందాక కొద్ది వేస్తా కానీ మీకు కొలతలు చెప్పాలని నాకు ఒకటి ఆడటం ఇక బుజ్జి ఉడక ఇట్లా ఇక దించుకున్నదే అంతే. ఉడికింది, మంచిగా ఉడికింది. ఇక ఇట్లా కొత్తిమీర వేస్తాం. కొత్తిమీర వేస్తా కొద్దిగా. అప్పుడు మనం తాలింపుకి వేసిన ఉడక ఏముంటే వేసుకోరు కొత్తిమీర ఉడక, లేదనుకో వదిలేయండి. ఏదైనా కానీ లేకుంటే ఏం కాదు, వేసుకుంటే బాగుంటుంది. ఏదో అట్లా వేస్తాం అంతే. ఇక టేస్ట్ అయితే మనకు కొత్తిమీర అన్నది టేస్ట్ బాగుంటుంది. ఇట్లా మీదకెళ్ళి ఇట్లా మనం వేసుకొని కలుపుకున్నాడే, కానీ మీకు చూపించడానికి అట్లా వేస్తున్నాం. కొత్తిమీర ఫ్లేవర్ బాగా ఇష్టం. నాకు బాగా ఇష్టం. అయిపోయింది, రెడీ. ఉప్పు అన్నది నేను 2 టీ స్పూన్లు వేసిన సరిపోతుంది మాకు. ఇక మీరు ఏంటంటే కారంలో ఉప్పు ఉన్నోళ్ళు ఎక్కువ వేసుకోకుండా, ఏంటంటే కారంలో మాత్రం ఉప్పు లేదు, నేను అందుకే ఉప్పు అంత వేసిన. బంద్ చేస్తున్నా. రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ముందు మంచి వంటలతోటి మీ ముందుకు వస్తా. ఎందుకంటే వంటలతోటి మీ ముందుకు వస్తా. సరేనా? ఉంటాం మరి. మళ్ళీ వంటతోటి ముందుకు వస్తాం. వంకాయ ఫ్రై ఇది కలుపుకుంటట్టు ఉంటుంది. ఫ్రై అంటే ఫ్రై లాగా ఉడక ఇట్లా ఉండదు, కలుపుకుంటట్టుగా ఇట్లా బాగుంటుంది. ఇక నాకు ఈ వంకాయ అంటే బాగా ఇష్టం. తేజ ఉడక బాగా ఇష్టం. ఎవరు ఇష్టం అంటే ఇక ఇది ఏం చెప్పలేము. ఇక వంకాయ అంటే రాజు, టమాటా అంటే రాణి. తెలుసా మీకు? చెప్పు కామెంట్. రాణి టమాటా. టమాటా లేని మనం ఏ వంట చెయ్యం. రానే. ఈరోజు వంకాయ టమాటాని కలపలేవు మరి. కలపలే. రాని పక్కకు పెట్టినా. రాని ఎందుకంటే ఎప్పుడో ఒకసారి అట్లా పెడతాం కానీ మళ్ళీ ఆమె అదే ఏంటంటే టమాటా లేని మాత్రం ఉండవు. అది విషయం. వంకాయ గుజ్జుగా అంత బాగుంది. ఇట్లా కొంచెం కర్రీ వేసుకున్నా ఇట్లా మంచిగా తినచ్చు. ఇంకా రసమైన నాకైతే ఏదో వస్తుంది. ఇది కొద్దిగా లూజ్ గా తినేటోళ్ళకు లాస్ట్కి వేసుకుని తినచ్చు. పెరిగేసుకుని తింటాం కదా మనం. అదే అమ్మా ఎట్లా నేను అనిపిస్తుంది. ఇంకా మంచిగా ఉడికింది. కాలుతుంది తినరాదు. ఇక వంకాయ మెరుస్తుందా? ఫ్రెష్ వంకాయలు తెచ్చుకోండి. సూపర్ కర్రీ. అమ్మా ఇలా ఎల్లిగడ్డ మంచిగా వేసుకున్నాం కదా, టేస్ట్ అవ్వలేదు. మనము పుట్నాల పౌడర్ వేసిన అంతకమ్మ ఉంటుంది. తిన్న కొద్దిన బుద్ధి. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పంపిణీ. ఇట్లా వంకాయ చేసుకున్నాం అనుకో, ఇళ్ళకు కొంచెం పచ్చిపులుసు వేసుకున్నా. మనకు పచ్చిపులుసు ఉడక మళ్ళీ చేస్తా. మనలు ఉన్నాయి, చాలా ఉన్నాయి, మళ్ళీ చేస్తా. పచ్చిపులుసు ఉడక టేస్ట్ లెవెల్ ఉంటుంది. కొంచెం పచ్చిపులుసు పోసుకొని ఇట్లా వంకాయ పెట్టుకొని తింటే సూపర్. మీకు ఇదే చూపెట్టాలని చూపెట్టిన. సరేనా? ఉంటాం మరి. నచ్చితే లైక్ చేయూరి, షేర్ చేయూరి, బెల్ బటన్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పంపిరు అర్జెంటుగా. ఫ్రెండ్స్కి అయితే పంపిరి. ఇంకా మన ఏంటంటే నేత్ర ఛానల్ ఉంది కదా, చూడుండ్రి అని చెప్పుర్రి. నేత్ర ఛానల్ మీరు సపోర్ట్ చేసిర్రు. ఇక్కడ దాకా వచ్చిన ఇంకా ఉడక సపోర్ట్ చేస్తుర్రు. ముందు నా ఏంటంటే బంధువుల్లాగా ఫీల్ అయింది చెప్తా. ఏంటంటే ఇది మీతోటి బంధం అన్నది ఇంకా పెరుగుతుంది కానీ తగ్గుతలేదు. అదే విషయం. సరేనా? ఉంటాం మరి.